ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెస్సీ అండ్ జాయ్. ఇవాళ అయితే మేము డేసీ డైల్ పార్ట్కి వచ్చాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని డీటెయిల్గా చూపిస్తాను. సో ఇవాళ అయితే మేము డేసీ డైల్కి వెళ్తున్నాము. వీఆర్ ఆన్ ది వే. సో ఇప్పుడైతే మేము ఫైనల్ బిగ్ పార్క్. సో అక్కడైతే ఒకటి జంపింగ్ ఉంటుంది, పైన వస్తుంటే కింద పడుకోవాలి, కింద వస్తుంటే పై దూకాలి. అది చాలా బాగుంటుంది వ్యూ. అండ్ ఆల్సో ఇక్కడ ఇది ఒక ఫామ్ పార్క్ అవ్వడం వల్ల ఇఫ్ కోడి రైడింగ్ పిల్లలు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఎంట్రీనే ఫార్మర్, ఇంకా ఒక కౌస్, ఇంకా టాయ్స్తో ఎంట్రీ ఇస్తుంది. అక్కడ మనం టికెట్స్ తీసుకోవాలన్నమాట. టికెట్స్ తీసుకుంటే మనల్ని ఎలో చేస్తారు. ప్రతి చోట మనం టికెట్స్కి మనీ కడితే ప్రతి చోట మనం ఆ టికెట్ చూస్తే మనకి దాని మీద ఒక మార్క్ ఇచ్చి మనకి అన్నీ చూస్తారు అనమాట. సో నేనైతే లోపల హైబుజా అని ఒక స్పీడ్ బైక్ చూసాను. అదంటే ఒక 20 మీటర్స్ కిలో వెయిట్ ఉంటుంది, కానీ అది ఇంకా ఎక్కువ రేట్. అంటే మేము ఒకసారి ఫోటో కూడా దిగాము. ఒకసారి నేను ట్రై చేశాను పేరెంట్ గురించి చేతి మీద. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఇప్పుడు ప్యారెట్ని చేతి మీద, నేను టాకింగ్ ప్యారెట్ని చేతి మీద పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు ఈ పార్క్ వస్తే దాని మూడ్ని పట్టి అది మాట్లాడుతుంది. సో లాస్ట్కి వెళ్ళేటప్పుడు నేను జాయ్ యొక్క దగ్గర నించొని మాట్లాడుకుంటూ ఉంటే అవి కూడా సేమ్ మమ్మల్ని రిపీట్ చేస్తున్నాయి. సో లాస్ట్కి ఇప్పుడు ఆ ప్యారెట్ నాతో మాట్లాడింది. ఇప్పుడు అంటే నేను దాంతో కొద్దిసేపు మాట్లాడాను. దాని తర్వాత వేరే గేమ్స్కి వెళ్ళాను. సో నేను బైక్ రైడింగ్కి వెళ్ళా, ఫస్ట్ ట్రైన్ ఎక్కా, లాస్ట్కి నేను కాటన్ క్యాండీ తిన్నా, అంతే. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మేము బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేసి కొద్దిసేపు బస్ రాకపోతే ఇంక ఇక్కడ బైక్ రైడింగ్కి వచ్చేసాము. జాయ్ అయితే స్పోర్ట్స్ బైక్ పిక్ చేసుకున్నాడు. అండ్ ఆల్సో నాకు స్కూటీస్ అంటే ఇష్టం కాబట్టి నేను స్కూటీ పిక్ చేసుకున్నాను. ఇక్కడ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి, అసలు ఎక్కడ క్రాక్ లేదు, పడే ఛాన్సెస్ అస్సలు ఉండవు అన్నమాట. సో నేనైతే లాస్ట్కి బైక్ నుంచి డ్రైవ్ చేశాను. ఒక 4 రౌండ్స్ వేసాను నేను లాస్ట్ పార్కింగ్ చేసి వెనకాల నేనే నించొని డ్రైవింగ్ చేస్తున్నా. వాడు నించొని డ్రైవింగ్ చేసేది ఎందుకంటే వాడికి కూర్చుంటే అందకండి, సో అందుకే నించొని డ్రైవ్ చేస్తున్నాడు. సో నేను మధ్యలో రాంగ్ రూట్కి వెళ్ళిపోయాను ఆల్మోస్ట్. సో మళ్ళీ రైట్ డ్రైవ్ చేశాను రాంగ్ రూట్లో. సో ఇప్పుడు మేమన్నది అక్కడ ఆ ఎంట్రన్స్కి దాని పక్కన కొంచెం ఎదురుగా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. యాక్చువల్లీ నేను 2 రౌండ్స్ పిక్ చేసుకున్నానండి. బట్ జాయ్ నన్ను ఎలా అంటే ఏం తెలియకుండా చేసేసాడు. ఎందుకంటే నేను కౌంట్ చేసుకోలేదు, అటు ఇటు చూస్తూ నేను అన్ని రౌండ్స్ తిరిగాను. బట్ నేను 1 రౌండే తిరిగానంట. సో జాయ్ ఏమన్నాడంటే జస్ట్ నీ 2 రౌండ్స్ అయిపోయాయి, జస్ట్ నీ 2 రౌండ్స్ అయిపోయి ఇక్కడ ఆపే అన్నాడు. సో నా ఇంకొక రౌండ్ వాడు తీసుకున్నాడు. ఇక్కడైతే మేము బస్సు ఎక్కాము అనమాట. సో మేమైతే బాగా చెప్తాము. సో లాస్ట్కి మేము ట్రైన్ ఎక్కేసాము. కాకపోతే అదొక టెలిఫోన్, మేము టెలిఫోన్లోంచి అక్కడ హయబుజా ఉంది, చూడండి ఎట్లుందో హయబుజా. లాస్ట్కి వచ్చేసి అది సూపర్ ఐస్ క్రీమ్. ఇక్కడ నేను ఐస్ క్రీమ్తో ఆడుకున్నానండి. నాకైతే చిలేపేశారు. ఇంకా నేనైతే ఫుల్ నవ్వుకున్నాను, ఇట్లా తిడుకుంటాను. ఇంకా మా తమ్ముడైతే కాటన్ క్యాండీ పిక్ చేసుకుంటాడు, ఇది నా వల్ల కావట్లేదు అని చెప్పి. బట్ నేనైతే ట్రై చేసి తీసుకున్నాను. చాలా కష్టం దీంతో ఆడుకోవడం అయితే. సో లాస్ట్కి ట్రైన్ ఎక్కేసాము. అంటే మేము సంథింగ్స్కి వెళ్ళాము. అంటే అక్కడ హారర్ హౌస్ అండ్ గోస్ట్ గేమ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడైతే
తాజ్ మహల్ ఉంది, చార్మినార్ ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్. అండ్ ఆల్సో ఐఫిల్ టవర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మేము ట్రైన్ ఎక్కుతున్నామండి. సో ట్రైన్ ట్రాక్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. హారర్ హౌస్ ఉంది కానీ మేము భయపడతామని వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హారర్ హౌస్ని చూస్తాను. సో మేమైతే అక్కడ జాయింట్ క్లాక్ టవర్ చూసాము. అది చాలా అంటే చాలా బాగుంది. అది ఇంకా పెద్దగా ఉంటుంది కానీ మనకంటే ఇంకా పెద్దది. సో ఇవన్నీ చార్మినార్, తాజ్ మహల్, అమెరికన్ ఐస్క్రీమ్ గర్ల్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 5 రౌండ్స్ వరకు తిరుగుతుంది. అండ్ ఆల్సో మేము ఇక్కడ జైంట్ వీల్ ఎక్కుతున్నామండి. జాయ్ అయితే ఫస్ట్ భయపడ్డాడు. సో అందుకే వాడిని ఒక 1 రౌండ్ ఉంచగానే దింపేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ టాయ్ హౌస్ రైడ్. ఈ రైడ్ చాలా బాగుంది, చాలా ఎక్సైటింగ్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. నేను ఇది ఇంత ఎంజాయ్ చేయలేదు కానీ జాయ్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాడు. సో లాస్ట్కి జెస్సీ ఇంకా ఒక పాప జాయింట్ వీల్ ఎక్కింది. లాస్ట్కి మేము నైట్ అయిపోయాక చాలా యానిమల్స్కి ఫుడ్ పెట్టి హార్స్ రైడింగ్ చేసాం. చాలా స్పీడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ జైంట్ వీల్ అంతా పైకి రే ఆకురా. సో ఇక్కడ మళ్ళీ మేము సో ఇక్కడ మేము మళ్ళీ బైక్ రైడ్ తీసుకున్నాం అనమాట. ఈ బైక్ రైడ్ ఈసారి జాయ్ ఒక్కడే తీసుకున్నాడు, ఎందుకంటే మిగిలిన మంది రైడ్ చేయాలి. వాడి దాడే లోపల నేను ట్రాంపోలిన్ ఆడేసాను. ఫుల్గా ఎంజాయ్ చేశాను నేనైతే దీంట్లో. లాస్ట్కి నేను ఎక్కుతాను చూడండి. జాయ్ ఏది ఎక్కినప్పుడు అయితే 7 మొహం పెట్టేశాడు. లాస్ట్ వీడియోలో లాస్ట్లో పెట్టాడు చూడండి బాగుంది. సో నేను అక్కడ ఉన్నాను. డాడీ వద్దు డాడీ, నేను వచ్చేస్తాను. సో నేను దిగిపోతాను, కాపాడండి. వాడి గురించి వాడి చెప్తున్నాడు. సో ఇక్కడైతే మేము హాకీ ఆడుతున్నాం అనమాట. హాకీ కొట్టాలి. ఈ హాకీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఇది తెలుసు కదా అందరికీ, చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుంది గేమ్. సో నేనైతే నాకు జంప్ చేయడం రాక నేను కింద ఉండిపోయాను అలా. లాస్ట్కి నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే ఇప్పుడు అది ఇలా తిరుగుతుంటే కింద పడుకున్న సడన్ గా మళ్ళీ అదే వచ్చేస్తుంటే ఎగిరాము. అది తిరిగేసరికి అంటే ఈ లెఫ్ట్ సైడ్ హార్స్ రైడింగ్ ముందు. సో ఇక్కడైతే మేము ఫామ్ కట్ చేసాం. ఇక్కడ మనకి కౌస్ ఉన్నాయి, బఫెలోస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా కడితే మనకి ఇక్కడ ఫుడ్ కూడా ఫీడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో గోట్స్, షీప్స్ చాలా బాగా ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కౌస్ అండ్ బఫెలో, డాగ్స్, ఆస్ట్రిచెస్, హార్సెస్, చాలా బ్రీడ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి. సో మేము అక్కడ చిజ్జు అనే కుక్క కూడా చూసాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మినీ గోట్స్ అండి. ఇవి కూడా పెద్ద గోట్స్లోనే మిక్స్డ్ ఉంటాయి, బట్ చిన్నగా అన్నమాట. మీరు అన్నీ చూడండి ఒక్కసారి, చాలా బాగుంటుంది. మీరు ఆ ఫామ్ పార్క్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఎంత బాగుంటుందో అర్థమైపోతుంది. సో చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ గోట్స్ తినిపించడానికి నేను భయపడ్డాను కానీ జాయ్ అస్సలు భయపడలేదు. జాయ్ దాంట్లోకి వెళ్తానంటున్నాడు ఇంకా. సో నేను లాస్ట్కి అట్టి ఫుడ్ ధైర్యంగా పెట్టాను. ఇంకా అది వచ్చి స్టిక్. ఇవి మీరు చూసినట్టయితే డక్స్ అండ్ ఆల్సో నా ఫేవరెట్ బ్రీడ్ షీజు డాగ్స్ అనమాట. వీటిని ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను బట్ కుదరట్లేదు. ఇక్కడ మీరు చూసారు డక్స్ అంటే నాకు చాలా ఇష్టం బట్ భయపడతాను ఫీడ్ చేయడానికి. అండ్ ఆల్సో ఇక్కడ ఇవి ఉండడం వల్ల నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే నేను రియల్ యానిమల్స్ అయితే చూస్తాను కానీ బొమ్మలు ఉంటే నాకు చాలా భయం వస్తుంది. లాస్ట్కి మేము డైనోసార్ వరల్డ్ ఫారెస్ట్ అని ఒక
డైనోసార్స్ ఉన్నాయి. లాస్ట్కి ఇదిగో వాడిని లావా క్యానల్ వేసి అని చేసి అంటుంది. ఇంకా మంచి ఒకటి చాలా కోపంగా చూస్తుంది మా మీదే. భయపడ్డాం. మేమైతే ఈ యానిమల్ పార్క్లో చాలా ఎంజాయ్ చేసాము. బట్ నేనే చాలా బాగా భయపడ్డాను. నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఈ పార్క్ డైనోసార్ వరల్డ్ ఇప్పుడైతే మేమిద్దరం హార్స్ రైడ్ చేయబోతున్నాము. ఈ హార్స్ రైడ్ చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ నాకు ఈరోజు కుదిరింది. నాకు చాలా హ్యాపీగా ఉంది హార్స్ రైడ్ చేయడం వల్ల. నాకైతే చాలా నచ్చింది. హార్స్ కూడా మస్తు స్మూత్గా ఉండే దాని స్కిన్. సో లాస్ట్కి మేము డైనోసార్ ఓన్ ఫారెస్ట్కి వెళ్ళాం. అక్కడ నాకు డైనోసార్స్ అంటే ఇష్టం. ఊరికే వాటి గురించే చూస్తున్నాం. సో లాస్ట్కి చుట్టూ అంతా తిరిగేసి వేరే గేమ్స్ వెళ్ళాం. హారన్ హౌస్ అది గోస్ట్ హౌస్. సో మీరు కనుక చూసినట్టయితే ఆ హార్స్ చాలా బాగా ట్రైన్ అయింది. అండ్ ఆల్సో ఏంటంటే ఆ అన్న వాక్ అంటే వాక్ చేస్తుంది, రౌండ్ అంటే రౌండ్ చేస్తుంది. ఇక్కడైతే మేము డైనోసార్ వరల్డ్కి అయితే వచ్చేసాం. ఈ డైనోసార్ వరల్డ్ చాలా భయంకరంగా అనిపించింది నాకైతే. ఇదైతే బర్డ్స్ పార్క్ అండి. దీంట్లోనే ఉంటాయి అన్నీ కూడా. ఈ బర్డ్స్ లోపలికి మనల్ని ఎలా చేస్తారు, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ ఇచ్చి అవి భయపడుతున్నాయి అనమాట. బట్ ప్యారెట్స్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఆ ప్యారెట్స్ ఏం చేస్తున్నాయంటే జస్ట్ మనం హ్యాండ్ ఇలా పెడితే చాలు కిందకు వచ్చి మన చేతి మీద కూర్చొని తింటున్నాయి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పార్క్. అండ్ ఆల్సో ఇక్కడ ఇన్ని బర్డ్స్ చూడగానే ఫుల్ ఎక్సైట్ అయిపోయాను నేనైతే. బట్ భయపడ్డాను తినిపించడానికే, చాలా భయపడ్డాను. అండ్ ఆల్సో మీకు ఇక్కడ పక్కన కనిపిస్తున్న నెట్లో చాలా డవ్స్ ఉన్నాయి. ఆ డవ్స్ని చాలా బాగా అనిపించాయి. వాటిని ఎందుకు బయటకు వదలట్లేదు అని అడిగితే అవి ఇంకా ట్రైన్ అవ్వలేదంట. చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ డిజ్నీ వరల్డ్కి అయితే వెళ్ళిపోతున్నాము. డిజ్నీ వరల్డ్ అంటే మరీ డిజ్నీ వరల్డ్ కాదు, మరీ రియల్ వరల్డ్ కాదు, చాలా బాగుంది ఈ వరల్డ్ అయితే. ఇక్కడైతే మీరు చూసినట్టయితే ఇక్కడైతే మేము బోట్ రైడ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడికి వచ్చి కానీ మేమైతే ఈ గ్రాస్లో చాలా బాగున్నాం. ఇప్పుడు మేము ఒక అపార్ట్మెంట్ లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ మేము లాస్ట్కి నా డాడీ ఆ సింగట్లోనే వెళ్తూ అట్లా బయట లాక్ పెట్టద్దు తప్పు అని గట్టిగా చూడు దెబ్బకి ఫీల్. సో మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే డిజ్నీ వరల్డ్ మాకు ఎంట్రన్స్లోనే చెప్పేసింది. మాకు ఎంట్రన్స్లోనే చెప్పేసింది అనమాట డిజ్నీ వరల్డ్ నేను ఇంత బాగుంటుందని చెప్పి. చూసారా అసలు స్టేయింగ్ రూమ్స్ అండి ఇవి. బట్ డిజ్నీ వరల్డ్లో డిజైన్ చేశారు లుక్ అంతా కూడా. నాకైతే చాలా బాగా నచ్చాయి స్టేయింగ్ రూమ్స్, చాలా బాగున్నాయి. ఐదు లాభే చెప్తున్నా కదా. ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఇదొక ప్రిన్సెస్ వెహికల్ అండి. ఈ వెహికల్ని చూసి నేను నిజమేమో దాని లోపల చైర్స్ ఉంటాయేమో అని వెళితే అది ఊగుతుంది. మస్తు భయపడింది. జాయ్ ఇక్కడ వీరూపాక్ష చేస్తున్నాడు, ఏదేదో అంటున్నాడు. మా బబ్బీ ఒకటి కొట్టేసి బయటకు అయితే పంపించేసింది మళ్ళీ. ఇక్కడ మేము బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ 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 బాయ్.